హరిహర వీరమల్లు విడుదలైన తర్వాత సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. చిత్ర నిర్మాత ఏం రత్నం సినిమా విడుదలకి ముందు తమది చాలా పెద్ద సినిమాని పీరియాడిక్ ఫీలింగ్ కావడంతో 5 దేశాల్లో VFX చేయించామని 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని అందుకే ఆలస్యమైందని చెప్పారు. అయితే సినిమా చూసిన తర్వాత అభిమానులు ప్రేక్షకులు తీవ్ర నిరాశకి గురయ్యారు. ప్రీమియర్ షోలకు ఎంతో ఉత్సాహంతో వెళ్లిన ఫ్యాన్స్ కి VFX చూసిన తర్వాత ముఖంపై నెత్తురు చుక్కలేదని అంత దారుణంగా ఉందని నివేదించబడింది. VFX కోసం నిర్మాత నిజంగా 70 కోట్లు ఖర్చు పెట్టాడా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఒకవేళ చేసి ఉంటే ఆయన అమాయకత్వమని మోసపోయి ఉంటారని కూడా ఆడియన్స్ ని మోసం చేసి ఉంటారని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన ఏ సినిమాలోనూ ఇంత దారుణమైన VFX లేవు. పవన్ కళ్యాణ్ గుర్రపు స్వారీ చేసే ఒక సన్నివేశాన్ని డైరెక్టర్ జ్యోతికృష్ణ 4 సందర్భాల్లో చూపించడం, చాలా సన్నివేశాలు ఇలాగే పునరావృతం కావడం విమర్శలకు తావిచ్చింది. 5 దేశాల్లో VFX చేయించామని ఏం రత్నం ఎలా అన్నారో అర్థం కావడం లేదు అన్నారు. గత నెలలో రిలీజ్ అయిన కన్నప్ప సినిమాలోని VFX షాట్స్ చాలా బాగున్నాయని, సహజత్వానికి ఎంతో దగ్గరగా ఉన్నాయని అందరూ ప్రశంసించారు. హరిహర వీరమల్లు VFX కన్నప్పకి దరిదాపుల్లో కూడా లేకపోవడం సినిమాకి ఈ స్థాయి నెగిటివ్ టాక్ రావడానికి ప్రధాన కారణమని కూడా చెప్పుకోవచ్చు.